వచ్చేస్తున్నారు మనోజ్ఞ, శైలజ అండ్ లావణ్య. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. చాలు, రాములమ్మ స్టెప్ ప్రాక్టీసే కాదు, స్కిట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు, స్టాండప్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఈ రోజన్నా నా ఇజ్జత్ ఉంచుతారా ఉంచారా? అది ఉన్నది ఎప్పుడని ఉంచనికి. గ్యారేజ్ మెకానిక్ వెళ్ళాలి, కూర్చొని పోనీ. ఓకే, మరి నా గ్యారేజ్ నుంచి ముగ్గురు వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. నీ అబ్బా కడుపుకి అన్నం తింటావా గడి తింటావా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది క్వశ్చన్. అందమైన మర్దలు ఇంటి ముందు ముగ్గేస్తుంటే బురదకాలతో వచ్చి తొక్కినప్పుడు ఏమని తిట్టింది? కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని. రవిని అడుగుతున్నావా? నెక్స్ట్, శ్రీముఖి రాక నవ్వి రాకపోయినా నవ్వినప్పుడు. నవ్వు రాకపోయినా నవ్వినప్పుడు అను. ఆ నవ్వు కాదు, ఆ డైనోసార్ నవ్వు ఒకటి కావాలి. అను కడుపుకి అన్నం తింటా గడ్డి తింటారా? అన్నం తింటారా గడ్డి తింటారా? నీకెందుకయ్యా ఏం తింటే? అదే నువ్వేమైనా పెడుతున్నావా చేస్తున్నావా? కూర్చో. ఆ గడ్డికి వాడి నీళ్ళు వేస్తున్నా, గడ్డి నువ్వు తింటున్నావు. చెప్పనా? అమ్మాయి వచ్చి డాష్ ఇచ్చినప్పుడు నువ్వు అమ్మాయిని తిడతావా? అమ్మాయిని నేనే తిడతా. ఎందుకు? ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం పోయి అమ్మాయిని డాష్ ఇస్తే అమ్మాయిలు మనకి తిడతారు కదా. అవును, అమ్మాయి మనం కూడా తిట్టాలి. అదే బాగుందిరా. అమ్మాయి నడుస్తుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి మెల్లగా, అటు ఇటు చూసుకుంటే కడుపుకి అన్నం తింటున్నా. ఏ ఒక్కసారి నువ్వు అట్లా నడుచుకుంటారా? అబ్బా నేను డాష్ ఇస్తా. నేను అమ్మాయిని కాదు కదా. కానీ నేను అమ్మాయి నువ్వు అబ్బాయి. ఓకే, ఇదేదో బాగుంది. అదే నువ్వు అక్కడ నుంచి నడుచుకుంటారా? ఏంటమ్మా కడుపుకి అన్నం తింటున్నా గడ్డి తింటున్నా? అలా అనొద్దు. కడుపుకి అన్నం తింటే గడ్డి తింటున్నారా? సచ్చినాడు అలా గుద్దా. ఫిక్స్డ్ రేట్ బోర్డ్ చూసి కూడా డిస్కౌంట్ అడిగినప్పుడు. ఎందుకమ్మా మీకు అంత లేఖతనం? ఒకసారి చూద్దాం నువ్వు నీ బార్గెనింగ్ స్కిల్స్ ఎంత బాగున్నాయో చూద్దాం. ఎస్, ఈ చున్నీ చూస్తున్నారు కదా, ఇది 50 రూపీస్ ఓన్లీ. 50 రూపీస్ ఎంత కావాలి? 20 రూపీస్ ఓన్లీ. ఫిక్స్డ్ రేట్ అని బోర్డు కనిపిస్తలేదు అక్కడ నీకు? 50 ఓన్లీ. 20 అయితేనే తీసుకుంటా, వేరే దగ్గర దొరుకుతుంది శ్రీముఖి. మాదర్ రండి, 10 రూపాయలకే ఇద్దాం. కడుపుకి అన్నం తింటున్నా గడ్డి తింటున్నా? ఫిక్స్డ్ రేట్ అని బోర్డు కనిపిస్తలేదు నీకు? అది పెడతారు, మీరు సెకండ్ హ్యాండ్ లో తెచ్చి అమ్ముతారు. నెక్స్ట్, అమ్మాయి పచ్చి ముఖంతో వచ్చి పాచిమొక్కరా? పచ్చిమొక్క అమ్మాయి పాచి ముఖంతో వచ్చి ముద్దు పెట్టి. అది ముద్దు పెట్టుకునేంత నువ్వేం పీక్తున్నావు అంట? అది దగ్గరకు వస్తుంది, నీకు అర్థం కాదా? నీ ముక్కులు పనిచేయవా? అర్థమైంది. ముక్కులేందిరా ముక్కు. నెక్స్ట్, మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినప్పుడు పక్కింటోడు వచ్చి భోజనాలు ఎప్పుడు పెడుతురా అని అడిగినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రారా స్టేజ్ మీదకి రా, నువ్వు చనిపోయినావు, యాక్టింగ్ చెయ్యి. అయ్యో అక్క థ్యాంక్స్, నేను చచ్చిపోలే. కూర్చొని చచ్చిపో. అయ్యో చచ్చిపోతారా? అయ్యో పోయిందిరా, పోయిందిరా. రాత్రికి ఇంత క్వార్టర్ తాగిందిరా, అది క్వార్టర్ అనుకుందా, అది ఎంట్రీ తాగిందిరా, పోయిందిరా. భోజనం పెడుతున్నా ఈయన చచ్చిపోయిందిరా నేడుస్తుంటే భోజనాలేంద్రా? కడుపుకి అన్నం తింటా గడ్డి తింటున్నా నీ ఎదవా? ఆడ పెడుతురు పో, చికెన్ పెడుతురు పో. ఏ నా సావులు ఏమున్నా లేకున్నా రాములు మా పాట నడుస్తుండాలి. ఆ పీకినావు నువ్వు, సచ్చినావు, ఎట్లా మాట్లాడుతున్నావు? చికెన్ బిర్యానీ మటన్ బిర్యానా?
అరే వాడి పక్క తీసుకొని తాపిరా పో. అన్న ఒక సెల్ఫీ తీసుకున్నా, ఒక సెల్ఫీ తీసుకున్నాం అన్న. దా సెల్ఫీ దిగ్దాం దా. పో. కడుపుకి అన్నం తిన్నా గడ్డి తింటున్నా, చచ్చిపోయినా నేను. కడుపుకి అన్నం తింటా గడ్డి తింటా చచ్చిపోయిందని ఎట్లా లేచినావు? నెక్స్ట్ బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళి బ్రాండీ అడిగినప్పుడు మేము బ్రాండ్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాం. అడుగు. ఎస్ సార్, హౌ కెన్ బి హెల్ప్ యూ సార్? బ్రాండీ కావాలి పాపా. పాపం అయిపోయినా పారిపోరా. అరే సారీ నాయనమ్మ సారీ. పాపా. అరే అనండి అందరూ. హలో పాప, బాగున్నా పాప? తిన్నావా పాప? మా డాడీ పాప అని పిలుచుకుంటారు. పాప బాగున్నావా? తిరు పాప, టైంకి మందులు వేసుకో పాప. పాప కడుపుకి అన్నం తిన్నారా? నెక్స్ట్ లెక్చరర్ లెసన్ చెప్తుంటే వెనక నుంచి జోక్ లేస్తుంటే నువ్వు గడ్డి తింటున్నావు, అన్నం తింటున్నావు, గడ్డి. ఆ పెద్ద నువ్వు చదువుకొని పీకింది ఏందో. ఇప్పుడు అదే ఉంది. ఏముంది? హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నేనే రెడీ నెక్స్ట్. మా గర్ల్ ఫ్రెండ్ అయితే పోయినప్పుడు లిఫ్ట్ కిస్ ఏమంటే నేను నార్మల్ కిస్ ఇచ్చినప్పుడు నువ్వు లిఫ్ట్ ఏంద్రా? నేను నార్మల్ కిస్ ఇచ్చినప్పుడు నువ్వు కడుపుకు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు అండి. అదే ఆమె తిట్టిందా నిన్ను? మరి ఏం కావాలో ఇచ్చేయచ్చుగా. ముఖం కడుకోలేను అందుకే. నెక్స్ట్ వైన్ షాప్ కి వెళ్ళి మల్లెపూలు ఉన్నాయని అడిగినప్పుడు అనిపిస్తుంది. ఓహో, మీరు మందుతో పాటు అలా. నెక్స్ట్ రవణ్ వచ్చి సినిమాకి యాంకరింగ్ బాలే అన్నప్పుడు నాకు అలా తిట్టబుద్ది. నెక్స్ట్ బస్ లో ఫుల్ గా రష్ ఉండి కాలు దొక్కినప్పుడు కడుపు గడ్డి తింటున్నావా అన్నం తింటున్నావా అని అంట. అలా రష్ ఉన్నప్పుడు కాళ్ళు దొక్కుతారు, మరి అట్లా తిడతావా? తింటాం. అబ్బాయిలంటే అంత చిలుకనా నీకు? మా అబ్బాయిలు ఎంత కష్టపడి కూడా బస్సులు మిమ్మల్ని పోషించడానికి. ఏమో అయిందేమో, పడ్డినట్టు అయింది. ఓకే వెరీ గుడ్. ఒక్కసారి మనల్ని అత్యద్భుతంగా నవ్వించడానికి వచ్చేస్తుంది శైలజ. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. ఈ రోజు మీకు నేను సుధాకర్ గురించి కొన్ని జోక్స్ చెప్పాలనుకుంటున్నాను. చాలా మొహమాటం మా పెద్దనాన్నకి. ఒక రోజు నేను ఊరికి వెళ్దామని బస్ ఎక్కాను. అదే బస్ లో సుధాకర్ కూడా ఉన్నాడు. సరే అని నేను సెలబ్రిటీ కదా అని చాలా ఎగ్జైటింగ్ గా చూస్తున్నా. లేడీస్ సీట్ లో కూర్చున్నాడు. నన్ను చూడగానే లేవపోయాడు. అయ్యో పర్లేదు కూర్చోండి అని నేను అన్నాను. మళ్ళీ నెక్స్ట్ స్టాప్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ స్టాప్ అని మళ్ళీ లేకపోయాడు. అయ్యో పర్లేదు కూర్చోండి అన్నాడు. సరే టెన్షన్ గా అటు ఇటు చూస్తున్నాడు. మళ్ళీ లేకపోయాడు. అయ్యో పర్లేదు కూర్చోండి అన్నాను. ఏందమ్మా ఇప్పటికే నువ్వు నీ మొహమాటం వల్ల నేను నా స్టాప్ దాటిపోయి 4 స్టాప్లు ముందుకు వచ్చా, ఇంకా కూడా నన్ను కూర్చోబెడతావా? సరే ఎట్లయినా కామెడీ వర్కౌట్ అయితే లేదు ఇక నాకు నా వల్ల కాదు అని ఒక బిజినెస్ పెట్టుకుందామని బ్యాంక్ మేనేజర్ దగ్గర పోతాడు. పోయి లోన్ తీసుకుందామని తీసుకుంటాడు. పాల వ్యాపారం పెట్టిండండి. సూపర్ గా నడుస్తుంది. అదే ఆ గల్లీలోనే రవివారీలు కూడా ఉంది. రవి కూడా పాలు పోస్తుండే రోజు పోయి. అయితే రవి అడిగిండు, నాకు పాలు వస్తుండే ఆడ. సరే పోస్తున్నాడు. రవి ఒక రోజు అడిగిండు, అరే సుధా నువ్వు బ్యాంక్ మేనేజర్ నీకు లోన్ ఇప్పించింది కదరా, మంచిగా పాలు పోస్తున్నావారా అంటే, ఎందుకు పోస్తలే మీకన్నా స్పెషల్ గా పోస్తున్నా నేను అన్నాడు. అవునా మాకన్నా స్పెషల్ గా పోస్తున్నావు, ఏం పోస్తున్నావురా అంటే, ఏం లేదు మీకైతే మామూలు నీరు కలిపి పోస్తున్నా, అదే బ్యాంక్ మేనేజర్ కి అయితే మినరల్ వాటర్ కలిపి పోస్తున్నా. ఇంత మంచిగా బిజినెస్ నడిచినాక ఎవరైనా కారు కొనుక్కోకుండా ఉంటారా? కొనుక్కున్నాడు బోడీ కార్. అందులో లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని వెళ్ళాడు. కానీ వాళ్ళ అమ్మ ఒక డౌట్, వాళ్ళ అమ్మకి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తుండు కానీ రివర్స్ రావడం మాత్రం లేట్ గా వస్తున్నాడు, ఎందుకు అర్థమైతలేదు. సరే వచ్చిండిగా వాళ్ళ అమ్మ అడుగుదామని రెడీగా ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళడం మాత్రం 1 రోజులో పెడుతున్నావు కానీ రివర్స్ రావడానికి మాత్రం 3 రోజులు పడుతుంది, ఎందుకురా? ఏం లేదమ్మా ఆ కార్ తయారు చేసిన రుట్టి మెంటల్ గాలలా ఉన్నాడు, వెళ్ళడానికి 4 గేర్లు ఇచ్చిండు కానీ రివర్స్ రావడానికి మాత్రం 1 ఇచ్చిండు అమ్మా.
సరే ఇంత బాగా సంపాదించుండు, పాపం ఒక రోజు ఏమైందంటే దొంగలు వాడి మొత్తం దోసుకుపోయారు. ఇక వచ్చిండు రవి, ఎందుకు రా ఇంత నువ్వు రన్నింగ్ లో ఛాంపియన్ వి, గోల్డ్ మెడలిస్ట్ వి, కనీసం ఆ దొంగను కూడా పట్టుకోలేకపోయినావరా అంటాడు. పట్టుకుందామని ట్రై చేసినారా, మరి ఏమైందిరా? ఏం లేదురా, బాగా పరిగెత్తిన వాడి వెనకాల కరెక్ట్ వాడిని చేరే లోపు ఎందుకో వాడిని పరుగులు ఓడించాలని అనిపించిందిరా, అంతే ముందు పోయినా. సరే ఇప్పుడు శ్రీముఖి గురించి కొని చెప్తా. పటాస్ లో ఆటో పంచ్లు వేసి అలవాటాయి ఇక అట్లనే ఇంట్లో కూడా వేస్తున్నది. ఇక కానీ ఆ రోజు మాత్రం ఎవరి మీద ఆటో పంచ్లు వేయలే. శ్రీముఖికి ఎవరి మీద వేయాలా అని రెడీగా ఉంది. ఇక వచ్చిండు బెగ్గర్, అమ్మా దండం పెడతామ్మా, ప్లీజ్ అమ్మా కొంచెం భిక్షం వేయమ్మా, అసలే నేను మూగొని మాటలు కూడా రావమ్మా అని అంటుండు. అయిపోయింది ఎదవయ్యాలా, నాకే దొరికింది కదా. ఏంటి నాయనా పక్కింటికి వెళ్ళి వేస్తారు, నాకు చెవులు వినబడవు అని. ఇది అయిపోయినాక ఇంకా శ్రీముఖికి పెళ్లికి అందరు వచ్చిర్రు, కానీ శ్రీముఖి మాత్రం డల్లుగా ఉంది. అరే ఎందుకు ఇంత డల్లుగా ఉంది అని అందరికి డౌట్. అయితే సుధాకర్ వచ్చి భాస్కర్ అడుగుతాడు, ఏంటి భాస్కర్ శ్రీముఖి ఇష్టమైన సీను తోటి పెళ్లి చేసుకుంటుంది, మరి ఎందుకురా ఇంత డల్లుగా ఉంది అని అడుగుతాడు. ఏం లేదురా, పెళ్లి కార్డులో పెళ్లి కొడుకు పేరు ముందు చిరంజీవి అని ఉందంట, ఈమె పేరు విజయశాంతి లేదని ఏడుస్తుందిరా. ఇంత బాగా పెళ్లి అయింది కదా అని చూద్దామని ఒక రోజు గీత ఎలా ఉందని వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్ళింది. వెళ్ళేసరికి శ్రీముఖి కూర్చుంది. రా గీత కూర్చో అని అన్నాడు. సరే అని కూర్చున్నాడు. కానీ సీను మాత్రం బెడ్రూమ్ లోకి వెళ్ళి వస్తుండు, వాటర్ జల్లుతుండు పోతున్నాడు తలలో, శ్రీముఖి తలలో వాటర్ జల్లుతుండు పోతుండు. గీతకి ఏం అర్థం కాలేదు, ఏంది ఇదని. శ్రీముఖి నేను ఒకటి అడుగుతా ఏమనుకోకే, పర్లేదు అడిగే అంటాడు. ఏంది సీను వచ్చి ఊకే తలలో నీళ్లు జల్లుతుండు, ఓ పిచ్చిదానా దానికోసమా, ఆయన నా తల్లో జల్లట్లేదు, నా తల్లో ఉన్న పూల మీద చల్లుతున్నాడు, ఇంతకు ముందు ఆయన పూల కొట్లో పనిచేసేవాడు. ఇష్టపడిన సీనుని చేసుకుంది కదా, అది కూడా 3 నెలలకు సీనుని చంపేసింది. పోలీసులు వచ్చి పట్టుకొని పోయి జడ్జి ముందు పెట్టి, ఏందమ్మా శ్రీముఖి నీకు పెళ్లి అవ్వడమే కష్టం అంటే పెళ్ళైన 3 నెలలకే చంపేసినావు, ఎందుకమ్మా ఇట్లా చేసినావు అని అంటాడు. ఆయన నన్ను ఒక కోరిక కోరిండు అందుకనే చంపేసిన అంటే, ఏం కోరిండు అమ్మా అంత కోరిక, వాడిని చంపేసి అంత కోరిక అని అన్నాడు. ఏం లేదు ఇలా రోజు నన్ను కొంచెం చంపుకు తినే బదులు ఒకేసారి చంపే పీడ వదులుద్ది అన్నాడు. Let me welcome Manogna from my Srimuki garage. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు, జయ హో జనతా. ఇవాళ కూడా మన రవినే టార్గెట్ చేశాను అనమాట. సో మన రవి చిన్నప్పుడు ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్తుండే కదా, లేకపోతే నవ్వు రాదు కదా మీ జోకులకి. అంత లేతి నిన్ను ఎట్లా వాడుకుంటున్నాం అంటే చారులో మిరపకాయ లాగా వాడుకుంటున్నాం. అది లేకపోతే రుచి ఉండదు. టిష్యూ పేపర్ నువ్వు అది తుడవకపోతే మేము డస్ట్ పోదు. ఎందుకు పెట్టుకుంటున్నావు? ఏ వేస్ట్ వాళ్ళతో మనకు వద్దులే. అయితే చిన్న ఉన్నప్పుడు మన రవి స్కూల్ కి పోయినప్పుడు ఇలా అంటుంది అనమాట అలా టీచర్, రేపు స్టూడెంట్స్ అందరూ రావాలి, ఎందుకంటే నేను రేపు సూర్యుడి మీద లెసన్ చెప్తున్నాను, రాకపోతే మాత్రం బాగుండదు. రవి ఏడుస్తున్నాడు. టీచర్ ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు? టీచర్ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పేసావు. ఏం లేదు టీచర్ మీరేమో సూర్యుడి మీద అంటారు, నా మా అయ్య అంత దూరం పంపాడు, ఎట్లా రావాలి నేను? మన రవికి దోమ కుట్టిందంట, దోమ. అయితే దోమతో ఇట్లా మాట్లాడుతుండు, ఏ దోమ ఎట్లా కుడుతున్నావు చూడు, నాకు మొత్తం ఒళ్ళన్నీ దద్దులే అవుతున్నాయి, రాత్రి కుట్టినావు ఓకే అని జాబ్, పొద్దుగల కూడా కుడుతున్నావు, ఎట్లా దిమాగ్ ఖరాబ్ అవుతుంది నీతోనైతే, నాకు వశం అయితలేదు. సారీ సార్ సారీ అన్న, ఎందుకు ఇట్లా కుడుతున్నా అంటే మా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకి రక్తం అవసరం అవుతుంది, ఇంకానేమో నాకు పెళ్లి కావాల్సిన చెల్లుంది, మా బావగాడేమో లీటర్ రక్తం అడుగుతుండు కట్నం కింద, ఏం చేయాలా ఇట్లా కుట్టాల్సి వస్తుంది. ఇక శ్రీముఖి అక్క పాపం చాలా మంచిది కదా, రవి ఊకే టార్చర్ భరించలేక లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది. ఇక ధూమ్ ధామ్ పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఎట్లా రాపించారు అనుకున్నారు? తెలంగాణలో పెళ్లి పత్రిక రాపించారు. ఏమన్నా తెలుసా? లగ్గాన్ పిలుపు మన శ్రీనన్న చిన్న కొడుకు రవి, మన బితిర్ సత్తన్న చిన్న బిడ్డే శ్రీముఖి, ఇద్దరు లగ్గం చేసుకోనికి నిశ్చయం చేసుకురు. ఇంకో యాది మరవకుండా ప్రతి ఒక్కరు రావాలా, మీ పెండ్లాం పిల్లల్ని అందరినీ తోలుకరండి, మంచిగా ఉండదు. ఇట్లా రాపించే జబర్దస్త్ ఉందిలే, ధూమ్ ధామ్ డీజే బారాత్ అన్ని పెట్టి ఫుల్ ఎగ్రి డాన్స్ వేసి అంతా పెళ్ళంతా అయిపోయింది. 2 దినాలకే మన శ్రీముఖి ప్రతి విషయంలో ఫైట్ చేస్తుంది. ఇలా అంటుంది రవితోని,
ఏమండి మన పక్కింటి గీత ఉంది, ఆవిడకి వాళ్ళ ఆయన రవ్వల నెక్లెస్ చేయించాడంట, మీరు ఉన్నారు ఎందుకు, ఎప్పుడైనా చేయించారా నాకు? గీతకైతే రవ్వల నెక్లెస్ చేపియాలంట, అంతే కదా, చెప్పేసా ఇప్పుడు నాడు. అయితే మన శ్రీముఖి ప్రెగ్నెంట్ అయింది. కుష్తోని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి మన రవి. అది ప్రెగ్నెంట్ అయితే నేను తీసుకెళ్తా డాక్టర్ నువ్వే కదా హస్బెండ్ ని, నువ్వు కాకపోతే గెటప్స్ తీసుకోతాడా? వాడు తీసుకెళ్ళమను, నువ్వే తీసుకోవాలి అంతే, అది ఫిక్స్. వాళ్ళ ఇంట్లో పని ఉన్నా నేను ఓవర్ ప్రెగ్నెంట్ నేను తీసుకెళ్తా. తీసుకోవాలి, నువ్వే తీసుకోవాలి, ఎందుకంటే నీతోనే పెళ్ళైంది కాబట్టి. నెక్స్ట్ టైం గెటప్స్ తో పెళ్లి చేస్తా, అప్పుడు గెటప్స్ తీసుకోవచ్చు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండు. డాక్టర్ ఇట్లా చెప్తుండు, చూడమ్మా శ్రీముఖి, నీ బేబీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఎక్కువగా ఆహారం తీసుకోవాలి. అంత ఎందుకు, బర్రెలు గడ్డ ఎక్కువ తింటేనే కదా పాలు ఎక్కువ వచ్చేది, అట్లా తినాలి. ఏంది తలకాయ చెప్తున్నా, అర్థమవుతుందా నేను చెప్పేది? సరే సరే, ఇప్పుడు నేను గడ్డి తినాలంటారు అంతే కదా. అయితే ఇక అంతే అంతే. ఇలాంటి సందర్భాల్లో మనకు వెన్నుపోటు పొడిచారా అనిపిస్తుంది. వెనక నుంచి పొడిచినప్పుడు వెన్నుపోటు పొడిచా అనిపిస్తుంది. సరే నాకు ఒకసారి వెనకాల పొడువు, నీకు అనిపిస్తుంది. సారీ నువ్వు. రచన ఇలాంటి మంచి వ్యక్తి అసలు సూపర్. నా పంచపట్టాక డైలాగ్ నా ఫ్రెండ్ కాపీ కొట్టి వాడు కప్పు కొడితే అనిపిస్తుంది, జానకి నాయాల్ది కత్తందుకో జానకి. అట్లా చెప్పరా జానకి, నాయాల్ది కత్తందుకో జానకి. అడుక్కొని సావు, అడుక్కొని సావు. ఏ నన్ను చూసి నేర్చుకో జానకి, కత్తందుకో జానకి. ఇదే డైలాగ్ శ్రీముఖి దగ్గరికి వెళ్ళి జానకి అడుగుతా, నేను జానకి. అవును జానకి, కూసవే జానకి, కత్తనుకో జానకి, జానకి జానకి కాదా జానకి. శ్రీముఖి వెళ్ళి కూర్చో అమ్మా అన్నాను. వస్తే శ్రీముఖి సపోర్ట్ చేయవరా నాకు, అది కొడతాంటే. జానకి అని క్యారెక్టర్ లో వేసాడు నువ్వు. నన్ను ఇప్పుడు జానకి అని పిలిచాడు, శ్రీముఖి అని పంపించాలి. శ్రీముఖి గారు కూర్చోండి. తెలిసిందా? పొంగిరా, ఇంకో పొంగిరా. ఇద్దరు బయట వాళ్ళు నేను యాంకరింగ్ చేసుకోవాలి. మర్యాద. శ్రీ వెళ్ళి కూర్చోరా. నెక్స్ట్ ఆన్సర్. మన దగ్గరే దొంగతనం నేర్చుకుని మన ఇంట్లోనే దొంగతనం చేసినప్పుడు వెన్నుపోటు పొడి చేయడం అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో శ్రీముఖి మన దగ్గరనే నేర్చుకొని వేరే వేరే పెద్ద పెద్ద షోలు కొట్టే. ఏమద్దు అక్కడ చూపెట్టారు, అయిపోయింది తెలిసి. కట్టబ్బా బాహుబలిని వెనక నుంచి పొడిచినప్పుడు. శ్రీముఖి తమ్ముని కదా? కాదు, నా తమ్ముడు ఎందుకు అవుతాడు? వెరీ ఇంటెలిజెంట్ ఆన్సర్. ఆన్సర్ నీకు అర్థమైంది అసలు ఆన్సర్ ఏందో? అందుకే నాన్సింగ్ ఆన్సర్ కాబట్టి. పక్కన నీ కోయాంకర్ తోటి కెమిస్ట్రీ పెంచుకో. No, I have too much chemistry. న్యూస్ పేపర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు ఏమంటే శ్రద్ధాంజలి వేసినట్టు. ఇప్పుడు మా డాడీ నా ఫోటో పంపించాడు అనుకో పేపర్ లో, ఇగో మా కొడుకు బర్త్డే, హ్యాపీ బర్త్డే యాంకర్ రవి అని ఏమంటే బై మిస్టేక్ వాళ్ళ చేతికి రవి ఫోటో దొరికినాక ఈ బర్త్డే దాని ఫోటో పెట్టేది కదా. నువ్వు నన్ను కావాలని రెచ్చగొట్టి మరీ పిలుస్తున్నావు స్టేజ్. నో రే నో, నా ఫోటోని. ఒక అమ్మాయి ఉందన్న. ఒక్కడి ఎక్కడ ఉంది అమ్మాయి? ఇమాజినేషన్. అది ఎక్కడ? అన్న ఒక అమ్మాయి ఉంది, నన్ను లవ్ చేస్తుంది, ఇంకొకరిని కూడా లవ్ చేస్తుంది. ఇప్పుడు శ్రీముఖి విషయం పక్కన పెట్టి వేరే చెప్పురా. నేను ఒకటి ప్రేమించి నేను ఒకటి వదిలేస్తే నా ప్రేమ సంగతులు నీకెందుకురా? నీకు ఛాన్స్ ఇచ్చిన, నా ప్లేస్ ఇచ్చిన, రవి పక్కన కొంచెం చోటు ఇచ్చిన, అది వాడుకోకుండా నా గురించి ఎందుకు శ్రీముఖి అని ఇంకొకసారి
ఎగ్జామ్ లో మనకి హెల్ప్ చేస్తా అని చెప్పేసి హెల్ప్ చేయకుండా హ్యాండ్ ఇచ్చినప్పుడు మరి మన ఇద్దరం ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ నేను ఆ క్లాస్ లో టీచర్ ని. మేమిద్దరం నీ దండ మేము ఇద్దరం చేస్తున్నాం కదా, ప్లీజ్ చేయని. మరి టీచర్ వద్దా? ఎవరితో టీచర్ ఇక్కడ? నా జీవితంలో ఇది ఉన్నప్పుడు యాంకరింగ్ చేయ తీసుకో. నా తొక్కల మిషన్ ఇజ్జత్ చేయడానికి తప్ప దేని పిలుతారు నువ్వు? తీసుకో. కొట్టడానికి పిలిచేది? చచ్చిపోతే ఏం చేద్దాం? నీలాల కన్నులు కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? జస్ట్ మిస్. 2005 లో నువ్వు కలిసేది ఉంటే నువ్వు కొడితే కూడా అందంగా ఉంటావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నా మొగుడు వచ్చిండు. ఏదో ఎంకరేజ్ చేస్తుంటే ఏంటో ఇది ఫ్యామిలీ షో. బట్టలు ఇప్పలే బండి మాత్రం ఉంచి నాకు స్వతంత్రం వచ్చేంత వరకు షెట్టేసుకోను. అరే ముందే ఇజ్జట్లేదు ఇజ్జట్లేదు అంటావు. ఆ సంకట్ ఇంకొన్ని జోక్స్ తో బల్వీర్ సింగ్. నమస్తే అందరికి. అయితే ఒకసారి సుధాకర్ ఇట్లానే పోతున్నా రోడ్ మీదకి వెళ్ళి సో ఒక బ్యానర్ చూసిండు అనమాట. ఆ హాస్పిటల్ బ్యానర్ చూసి చూడడానికి కాళ్ళకి దిగిండు. అయితే ఆ బ్యానర్ ఏం రాసిందంటే, మీకు మేము ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోతే మీకు 1000 రూపాయలు రిటర్న్ ఇస్తాము, ట్రీట్మెంట్ చేసినట్టు మీరు 300 ఇవ్వండి చాలు అని చెప్పి ఉందన్నమాట. అయితే సుధాకర్ అని అనుకుంటు, అరే నీ అమ్మ నేను పటాస్లా జోక్ లేకపోయినా నవ్వుతురా భయ్, నాకు ఏం రోగం లేదు, రోగం వచ్చినట్టు యాక్టింగ్ చేస్తా, వాడిని పరిచయం చేస్తా, 1000 రూపాయలు వాడు చేయకుండా తీసుకొచ్చేస్తా అని చెప్పి పోతాడు అనమాట. పోయినా డాక్టర్ చూడడానికి ఎట్లుంటది. సార్ నమస్తే సార్. నమస్తే అండి చెప్పండి సార్. ఏం లేదు సార్, నేను చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా, చాక్లెట్ తిన్నా, ఏం తిన్నా కానీ 4 టేస్ట్ తాగుతలేదు సార్, ఏం చేయాలి జర ట్రీట్మెంట్ చేయాలి సార్, ఎందుకు ఇట్లా అవుతుంది? అమ్మ అన్నాడు సార్ 35 నెంబర్ టానిక్ తీసుకోమ్మా అన్నాడు. ఒకసారి మీరు 4 బయటకు పెట్టండి. ఏం అవలాగా అరాబాయ్ టానిక్ వేస్తా పెట్రోల్ వేస్తా 4 మీద 4 పనిచేస్తున్నా టేస్ట్ 300 ఇవ్వండి. అమ్మని అమ్మ నేనే అందరినీ పరిచయం చేద్దామంటే నన్ను పరిచయం చేసి నెక్స్ట్ డే పోతారా ఇంటి దగ్గరికి అని మళ్ళీ పోయి నెక్స్ట్ డే. సార్ డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు, ఇది హాస్పిటల్లో ఏం అర్థమైతే మొత్తం మైండ్ మొత్తం పరిశాన్ ఉంది, అన్ని మర్చి ఎక్కువైపోయింది, అన్ని మర్చిపోతున్నా, ఏం గుర్తుంటలేదు సార్. అమ్మ ఆ 35 నెంబర్ మంది తీసుకో. ఏం అవలాగా అరవై నేనే పెట్రోల్ ఆఫీసా ఏదో పెట్రోల్ ఆఫీసా సార్? దమాక్ పనిచేస్తుంది 300 ఇవ్వండి సార్. 1000 రూపాయలు తీసుకునేటట్లేనరా నేను. రేపు పోతాగరా పెంచి పోయి సార్ ఇది డాక్టర్ హాస్పిటల్ అయినా సార్, ఇది కళ్ళు కనిపిస్తలే కండం పెడతా సార్. ఇక డాక్టర్ ఏడన్నాడు. అయ్యా నేనే డాక్టర్ని, కూర్చొని అయ్యా సార్ కళ్ళు కనిపిస్తలేదు సార్, నేను ఏం చేయాలి అర్థమైతలేదు సార్. సార్ నేను మామూలుగా దానికి టానిక్ వెళ్ళాను, ఈ కళ్ళ దానికి ఇవ్వలేను సార్ నేను. సరే సార్ మరి 1000 రూపాయలు ఇవ్వరు సార్, ఇవ్వకపోతే 1000 రూపాయలు ఇస్తాను రాసిరు కదా సార్. సరే ఇక 1000 రూపాయలు తీసు. ఏం రా 500 ఉన్నాయి కదా 1000 రూపాయలు ఇచ్చినా అంటే మేమే సార్ కళ్ళు పని చేస్తున్నాయి 300 ఫుల్ తాగోతాడు భయ. ఆ రోడ్డు మీద మొత్తం హంగామా చేస్తుండు. ఎవరు రైడా అరే గుద్దుకోకొని చంపేశారు, అరే ఒక్కటే గుద్దు చల్ అందరిని పరిశాన్ చేస్తాడు. పోలీసులు వచ్చి చల్ నేను కోర్టు కేసుకోని. అమ్మ ఏం మనిషిరా తాగుపోతాడు, సీదా కోర్టుకు తీసుకువేరు. కోర్టులో పోయిండు సిచ్యువేషన్. హోరిని అమ్మ సేమ్ ముఠా మేస్త్రి సినిమాలో కోర్టు ఉన్నట్టే ఉంది. చూదురా జడ్జిని మీరేనా సారు పాట పాడు ఏదైనా బాక్లో వెలుగుతాం ఏంటి డబ్బులో నించోవాలా? సరే నించుంటా దీని ఏదో తాగిపోతు ఎక్కువ మాట్లాడు. సరే 2 పెగ్గులు కొట్టు చూడలేకుండా. ఇద్దరు వైఫ్ హస్బెండ్ మాట్లాడుతారు అనమాట. మా వైఫ్ చెప్తా అనమాట, లేవని మార్నింగ్ టీ తీసుకొచ్చి ఇవ్వండి టీ కొండి అనగా తీసుకో. యాక్చువల్గా నీకు చెప్పాలి నేను అంటే చెప్పండి పర్లేదు అంటే, రాత్రి నాకు
కళలకు పక్కింటి కమలో వచ్చింది. అవునా అండి, వాళ్ళ అయినా రాలేడు కదా మీతో పాటు? రాలేడు, నీకెలా తెలుసు? ఆయన నా కళకు వచ్చాడు కదా. ఇద్దరు వైఫ్ ఒక హస్బెండ్ ఉంటారు అనమాట. వాళ్ళకి పిల్లలు పుడతలేరు, లేక లేక ఒక కొడుకు కొడతాడు. ఆడు మొత్తం పరేషాన్ చేస్తుంటాడు. అన్ని గలీజ్ మాటలు తిడుతుంటే ఏమైతుంది, వాళ్ళు అయ్యి వస్తాడు, వచ్చి మస్తు కొడతాడు. ఆడుకో మొత్తం గలీజ్ చేసిన ఏం మంచి బాగా ఆడివారా నువ్వు? ఇంకొకసారి నువ్వు ఆడుకో, నువ్వు మంచిగా ఉన్నావు అనుకో బొమ్మలు ఇప్పిస్తాను ఇవ్వండి. సరే డాడీ మంచిగుంటే డాడీ అనగా అలా బొమ్మలు తీసుకొచ్చిండు, ఆట తీసుకొచ్చి ఇస్తాడు. ఇక మంచిగా ఆడుకో, గలీజ్ మాటలు మాట్లాడుకోవద్దు, మంచిగా ఆడుకోవాలంటే సరే కూర్చుని వాళ్ళ అమ్మాయి ఆడ కూర్చుంటారు. ఆట పట్టుకుని ఆడుతుంటాడు ఇట్లా బ్రర్ బ్రర్. ఎక్కే పాడుకోలే ఎక్కురి, దిగే పాడుకో దిగు బాడుకో. నీకు బొమ్మలు ఇప్పిస్తే బాడుకోలు గిడకాలని మాట్లాడతారు, గలీజ్ మాటలు చెప్పినా తట్టు మీద పెట్టేసావి ఈ ఆటని. ఇంకొకసారి చేయలేడు నా ఆట, నాకు ఈడాడు అని నెక్స్ట్ డే అడుగుతాడు అనమాట. ఇచ్చేనే అది పిల్లగాడి సిగ్గు మంచిగా ఉంటుంది కదా మనకి ఇచ్చే ఆట అనగా మళ్ళీ ఆటో తీసి అలా తట్టు మీదకి వెళ్ళిస్తాడు. అయ్యా ఆడుతుంటాడు. వాళ్ళ అమ్మాయి కూర్చుంటే ఎక్కే వాళ్ళు ఎక్కురి, దిగే వాళ్ళు దిగురు. అలా అయ్యా చూస్తాడు. వాళ్ళ అమ్మ చూస్తుంది, మంచిగా మారిపోయింది మా కొడుకు, మంచిగా ఎక్కే వాళ్ళు ఎక్కురి, దిగే వాళ్ళు దిగురు. లేట్ అవుతుంది. ఈ పాటికే 4 రోజుల పాటుకు ఒక బాడుకో గారు తట్టు మీద పెట్టిండు ఆటో. ఇప్పుడు గిరాక్ లేదు, ఏం లేదు. వైఫ్ హస్బెండ్ ఉన్నారనమాట. 6 months తర్వాత వస్తుంది ఇంటికి. అయితే భర్త అడుగుతాడు, ఇన్ని రోజులు పోయినావు పుట్టింటికి, ఒక్కసారి కూడా నేను యాదరాలేను, ఒక్క ఫోన్ కూడా చేయలేవు, ఏం మంచివేను? ఎందుకు యాదరాలేనండి, చాలా యాదకు వచ్చిరు మా నాన్న నిలిచినప్పుడు. ఏమైంది బాగా కూడా యాద వచ్చిన తెలుసు, ఏడా వచ్చిన చెప్పండి. మన రైల్వే స్టేషన్ లో కూలీలు ఏం లేవు, మూటలు ఎవరే మీరే యాద. మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. డాక్టర్ దగ్గరికి విచిత్ర పేషెంట్లు వస్తే ఎలా ఇబ్బంది పడతాడో చూద్దాం. వీడు డాక్టరు, నేను పేషెంట్. కోటిలో డ్రాయర్లు అమ్ముకున్నావు ఏంద్రా వాళ్ళు ఆడుస్తున్నావు, ఎందుకు వచ్చావు ఇప్పటికి? ఐఎమ్ రామ్ ఫ్యాన్ ఆఫ్ రచ్చ రవి, అందుకే ఆయన కన్నా ఘోరంగా చేస్తున్నావు. ఇప్పుడు ఎందుకు వచ్చిన అక్కడికి? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను డాక్టర్ని కలవడానికి వచ్చాను. డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ హాస్పిటల్లో ఉండు. హాస్పిటల్ ఉన్నాడు. మరి నువ్వెవరు? ఇది కొబ్బరి బొండాలు షాప్. ఇది ఒక మంచి నీళ్ళున్న కొబ్బరి బొండం కొట్టవా? మంచి నీళ్ళ కొబ్బరి బొండాలు ఉండవు, కొబ్బరి నీళ్ళ బొండాలు ఉంటాయి కదా. అదేరా, అల్లనే మంచి నీళ్ళున్న కొబ్బరి బొండం కావాలంటున్నాయి. మంచి నీళ్ళు కావాలా? అయితే ఉసే తగలబెట్టాలి, మంచి నీళ్ళు ఉంటాయి. నీతో నాకేం బెటర్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తా. ఓకే. డాక్టర్ ఎవరో కాదు, నేనే. ఐఎమ్ లీ, డాక్టర్ కొండిలి. అరే డాక్టర్ అయితే స్టెథోస్కోప్ ఏదిరా? ఇగో స్టెథోస్కోప్. ఓకే, నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమా? నాకు కళ్ళు కనపడతలేవు డాక్టర్. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. కాదు, కళ్ళ ప్రాబ్లం. మీకు ఎప్పుడెప్పుడు కళ్ళు కనిపించట్లేదు? నేను ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటాను అప్పుడు నా కళ్ళు కనపడలేదు. దరిద్రుడా, అవి కాదురా, నీ బాడీకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పు. ఇంకో ప్రాబ్లం ఉంది. చెప్పు. నేను ఎప్పుడైతే 2 ప్లేట్ల బిర్యానీ తింటానో ఆ తర్వాత ఆకలేయట్లేదు. రే ఏం చేస్తున్నావు రే దరిద్రుడా? దీనికి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ఎలా చేస్తావు? చేస్తా. ఫస్ట్ చేతుల్లో బైక్ లేవు. ఓకే. నువ్వు వదిలిపెడితే ఎక్కడే తాగుతుందో అక్కడి నుంచి నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా. ఓకే, మాట మీద నిలబడతా. అక్కడే ఆపరేషన్. అక్కడే ఆపరేషన్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నావు. అబ్బాయి వస్తే ఇలా ఉంటది, నెక్స్ట్ అమ్మాయి వస్తే ఎలా ఉంటది? డాక్టర్ డాక్టర్ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నాకు షేకింగ్ డాక్టర్. అంత షేక్ కాకు. నువ్వు దగ్గర షేక్ అయినా అనుకో, మీ ఆయన షేక్ కావాల్సి వస్తుంది. సారీ డాక్టర్. నీ ప్రాబ్లం ఏంటమ్మా? నాకు ఎంత ఏడ్చినా కంట్లోంచి వాటర్ రావట్లేవు డాక్టర్. నేనున్నా కదమ్మా. నువ్వు ఉంటావు డాక్టర్, కానీ నీళ్ళే రావట్లేవు డాక్టర్. ఇప్పుడు ఏంటి? నీ కళ్ళ నుంచి నీళ్ళు రావాలి. ఇప్పుడే కాదు డాక్టర్, ఎప్పుడైనా రావాలి డాక్టర్. ఓకే, వస్తాయమ్మా. ఎలా వస్తాయి? అటు ఇటు ఏం చూస్తున్నావు? అంటే వస్తాయన్నారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తున్నా. పెళ్లి పిత్తరు మోకందానా? నీకు నీళ్ళు రావాలంటే కదా, తమన్నా నీకంటే అందంగా ఉంటుందంట. నీ నడువు ఎల్లి అన్నాడు అంత బాగుండదంట కదా. డాక్టర్ చూడు, 24, 22. గాలి పీల్చుకోమా తల్లి, లేకపోతే చచ్చిపోతావు. నేనే అందంగా ఉన్నాను కదా. ఒప్పుకున్నా అమ్మా, ఒప్పుకున్నా. గాలి పీల్చుకో. ఓకే అమ్మా, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్. చెప్పు. మా ఫ్రెండ్స్ నాకంటే అందంగా ఉంటున్నారు డాక్టర్.
అది నాకు అస్సలు నచ్చట్లే డాక్టర్. నీ ఫ్రెండ్సా? ఎవరెవరు? నా ఫ్రెండ్ షీలా, గీత. షీలా, గీత అన్న వాళ్ళ ముగ్గురు ఇందాక నా దగ్గరకు వచ్చి రూమ్ లో కూర్చోబెట్టిన అందంగా లేరని వచ్చి వాళ్ళు కూడా డాక్టర్ ఒక చిన్న హెల్ప్ డాక్టర్. మా ఫ్రెండ్స్ నా ముగ్గురిని చూశారు కదా, వాళ్ళలో నేనే అందంగా ఉన్నాను కదా. ముసే నాకు మీకు ట్రీట్మెంట్ చేస్తుంది అనిపించింది, మీకంటే 4 బర్రె ట్రీట్మెంట్ చేస్తే బాగా అనిపించింది. నేను అదే అనుకున్నా, బర్రెల డాక్టర్ దగ్గరకు వచ్చినా. ఇప్పుడు తుఫాన్ వస్తుంటే సముద్రం దగ్గర ఎవరు ఉండనియారు, బీచ్ దగ్గర నేను వాచ్మెన్. బీచ్ లో ఇద్దరు లవర్స్ కూర్చున్నారు, లవర్స్ లో నేను వాచ్మెన్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. మీరు బాధపడకండి మిత్రులారా, ఇప్పుడు తుఫాన్ వస్తుంది, అందరూ పరిగెత్తాలి చాలా వేగంగా వేగంగా. ఏ డార్లింగ్, నా పచ్చబొట్టు ఎలా ఉంది? అవతల కాలకే సైన కత్తులు పట్టుకొస్తుంది, పచ్చబొట్టు గురించి అంటాడేమో. ఎవరా నువ్వు? నేను ఓబామన్ రా, కనిపిస్తుందా గుండు? ఎందుకు వచ్చినప్పుడు ఇక్కడికి? అరే తుఫాన్ వస్తుంది, పారిపోరా. అరే బాయ్, ఇదే తుఫాన్ జపాన్ లో వచ్చింది కానీ రొమాన్స్ ఆగిందా? ఒరే ఈ పంది ముద్ద అని మూతి ఇప్పుడు మురక సోపోతే నీ సొమ్మేం పోదురా, పారిపోరా, తుఫాన్ వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోండి సార్. నీ ప్రాబ్లం కాదురా పిచ్చోడా, ఇప్పుడు తుఫాన్ వచ్చి నువ్వు చచ్చిపోతే రేపు ఎవరు ఉండరు. ఇప్పుడు దీని వదిలేసి చురుకున్నాక రేపు ఎలకపల్లదో కుందేలు చెవులో దొరికితే దాన్ని ఇడికే తీసుకురా. సార్ ఈ పంది ముద్ద పడే నాకు 10 నెలలు పట్టింది సార్. కావాలంటే నువ్వు రేపు తీసుకొని రా, తుఫాన్ అయిపోయినాక ఆ చెట్టు సాటికి నీకు షెల్టర్ ఇస్తారా? అయ్యా దీని వీళ్ళయ్య రేపు దోలడు, ఇది వచ్చినా నాకే డబ్బులు ఉండవు, 2 ఒకటిసారి కుదిరినారు. అయ్యా నీకు దండం పెట్టడం కోసం ఛాన్స్ రాదయ్యా, వెళ్ళిపోరయ్యా అంటే వీడు తుఫాన్ ఆపమంటాడు. నువ్వు ఇలా అయినావురా, ఒరే తుఫాన్ వస్తే చచ్చిపోతావురా, పారిపోరా. రమ్మ జీతం చిత్తకార్తెల కుక్కలకు ఉన్న స్వతంత్రం కూడా మా మనసులో లేదు. వెళ్ళిపోతావు పోతే పోయినా మరి దీన్ని ఎవరు తీసుకుపోతారా? అమ్మా అది రొమాన్స్ తర్వాత షాపింగ్ అన్నది, ఎవరు తీసుకుపోతాడు? ఇది సునామీ చచ్చిపోయింది అదే. అగ్గజాతి ఆనిముత్యం వచ్చేస్తున్నాడు, ది బ్లడీ రచ్చరవే. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు. ఈ రోజు నేను కంటెంట్ తో రాలేదురా, కాలిన మనసుతో వచ్చిన. రవాణా నేనేదో క్వశ్చన్ అడుగుతున్నాను కాదు, మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందన్న? ఏందది? ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15 రాత్రి 12 గంటలకు. స్వాతంత్రం మగాడికి ఎప్పుడు వచ్చింది చెప్పగలరా? 2047 లో వస్తుందని చెప్తున్నారు చాలా మంది, కానీ మనకు గ్యారంటీ లేదు. అప్పుడు గ్యారంటీ లేదు. కావాలంటే చూడు, సృష్టి పుట్టిన కంచెలి మొగాడు స్వతంత్రం కోసమే వెతుకుతాడు. ఏందది? స్వాతంత్రం కోసమే వెతుకుతాడు. మొగాడు స్వాతంత్రం కోసమే వెతుకుతాడు, కానీ వారికి స్వాతంత్రం అనేది దొరకలేదు. నిజం తమ్ముళ్ళు నవ్వుతున్నారు, ఇది కామెడీ అనుకుంటారా? నేను కామెడీ షోలకి వచ్చినా కానీ కాలిన మనసుతో వచ్చాను రా. పెళ్లి కాక ముందుకు ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ కు బానిసగా బతుకుతాడు, అవునా కదా తమ్ముళ్ళు? ఆ బానిసగా ఎట్లా స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా మనమే తెలిసే గొర్రె లెక్క కసాయిదాన్ని నమ్మినట్టు పట్టుకునే పట్టుకుంటాం. పెళ్లి కాక ముందుకు లవ్వర్ గా బానిసగా ఉన్నాడా, కూడా బుద్ధి తెచ్చుకోవాలా. పెళ్ళైనాక పెళ్ళానికి బానిసగా బతుకుతాం. అందరూ అనుకుంటాం మనకే పిల్లలు బానిసగా చిల్లు అని. కట్నం మనం ఇయ్యమా అన్నమా? చరిత్రలో కట్నం మనం పెట్టుకున్నామా బోర్డు? అల్లుడు గారు లాంఛనం అల్లుడు గారు 2 ఏడ్లు 3 పొలాలు, 2 ఏడ్లు 3 తోటలు. వీళ్ళు అలవాటు చేసి ఆఖరికి లక్షలు కోట్లు లాంఛనం అని పేరు తీసేసి దాన్ని కట్నం అని పేరు పెట్టి తర్వాత గొడ్డును కొన్నట్టుకొని కాంప్రమైజ్ అయి బతుకుతాం మనం. భర్త ఆఫీస్ నుంచి రాగానే ఎదురుగా కాఫీ ఇచ్చే ఒక ఆడదని ఉన్నారు ఈ రోజులలో. ఒక కాఫీ అడిగినాం అనుకో, పోయి పెట్టుకరా నీకు నాకు ఇద్దరికి. కానీ అక్కడికి పోయినాక మనం ఏ స్ట్రెయిన్ వచ్చిండు, అయ్యో ట్రాఫిక్ వచ్చిండు, ఆఫీస్ లో జాబ్ చేసి వచ్చిండు, ఎంత స్ట్రెయిన్ పడేచ్చిండో మా పొగుడని అనేది లేదు. మనిషి దోమలు కొడతానే లోపడిపా, దోమలు కొడతానే లోపడిపా. ఎప్పుడు పడితే అప్పుడు దోమలు కుడతాయా నీకు? దోమలు కుడితే లోపడిపా, దోమలు కొడితే లోపడిపా. నాకు ఇలా కుడతలు, నాకు కుడతానే లోపడిపా. దోమలు కుడతానని లోపడిపోతాం, ఏదో స్ట్రెయిన్ లో బయటకు వస్తాం అంతే. దోమలు కుట్టినంత కూడా లోపల లేవింది నువ్వు. ఆటోమేటిక్ గా బానిస, ఏం చెప్తే అది. తమ్ముడు చరిత్రలో రాజుల కాలం నుంచి ఇప్పటిదాకా కత్తి తీస్తాడు. రాజుల కాలం నుంచి యుద్ధాన్ని గెలిచిన రాజుల దగ్గర రాజ్యాలను గెలిచిండు, ప్రపంచాన్ని గెలిచిండు, ఇంటికి వీరుళ్ళకి వచ్చిండు. కత్తం అక్కడ కత్తాడ పెట్టిండు, దోమలు కడతానే లోపడి కత్తం మాట
అప్పటికే షాక్. ఇక్కడ కత్తి ఇట్లా పెట్టి దోమలు కొడతారు అమ్మా. దాని బదులు మళ్ళీ కత్తి తీసుకొని నేను ఇంకొక రాజ్యం గెలవాలి. తమ్ముడు మీరు అమ్మతో నమ్మండి నమ్మపోండి, అసలు ఆడోళ్ళకి బెండ్ అయితే మనం ఆటోమేటిక్ గా బెండ్ అవుతాం. మనం ఒక 10 మంది వాడు చూడు, వాడు అడిగి పెంచినట్టు పెంచిండు కటింగ్. జస్ట్ ఆ క్రాఫ్ తీయించింది ఎవరి కోసం రా, దానికోసమే కదా నాకు తెలుసు. ఒక 10 మంది దోస్తులు కలిసి ఉంటలేరు, 10 మంది మొగలు ఉన్న కడ వీడు ఒక్కడే సైడ్ తీస్తాడు. కర్మగాలని నవ్వుతుంది. ఒక్కసారి నవ్వినందుకు దాన్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి గిఫ్ట్లు అంటాడు, ప్రెజెంటేషన్ అంటాడు, అన్ని ఇస్తాడు. సాటిస్ఫాక్షన్ కాదది. అది లేక ఒకటి బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇది టైం ఇయ్యదు, బ్యాలెన్స్ అయిపోయినాక టైం ఇస్తుంది, అప్పుడు చూడాలని బాధ. యాక్చువల్లీ ఏమేమి తెలుసా, ఏం కాలేదు కానీ నాకు తెలుసు నీ దగ్గర డబ్బులు లేవనే సంగతి అని ఒక్కసారి అప్పిస్తుంది. బెండ్ అయిపోతాడు వీడు మనిషి. ఒక్కసారి పెట్రోల్ పైసలు ఇస్తుంది 100 రూపాయలు, లేదా సినిమా పోయినప్పుడు పర్సు మరి చచ్చినట్టు 2 టికెట్లు ఇస్తుంది. వాని వయసు అయిపోయినంత కూడా నీకు గుర్తుందా 1947 లో నీకు 100 రూపాయలు పెట్రోల్ ఇచ్చాను. నిజంగా తమ్ముడు, అమ్మాయిని చూడనంత వరకు మనం సుఖంగా బతుకుతాం, అమ్మాయిని చూసిన తెల్లారి నుంచి మనం బానిసలుగా బతుకుతాం. మనం ఒకటి చేయాలి, అమ్మాయిని చూడదు తమ్ముడు. అమ్మాయి వచ్చిందనుకు పట్టించుకోకుండా ఉండండి. నీకు సలహా ఇచ్చట్లే బాగుండని చెప్తాను. కరెంట్ దిగలు కొట్టినట్టు ఒక్కొక్కడు చూడు. సిగ్గులేదు, అప్పటివరకు పిల్లలకేదో నీతి సూత్రాలు చెప్పినట్టు రచ్చా, అనగానే నీ నీతి మొత్తం తుస్సు దోమలు. ఒక్కడి మాత్రం చెప్తున్నా, మగాడికి బానిస బతుకులు పోయేదాకా నీ షెట్ వేసుకొని ప్రామిస్ చేస్తాను రా. మరి ఈ రోజు పంచపటాకాలోది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన మీద మనకే జాలేస్తుంది. ఇగో ఇలాంటి సందర్భాలు నీ పక్కన మన అకౌంట్ లో ఫుల్ గా మనీ ఉన్నా కానీ పిన్ నంబర్ మర్చిపోయాక ఒక పని చేయి, అదే పెన్ను తీసుకొని పచ్చబొట్లకు ఓడుచుకో. నెక్స్ట్ 2-3 ఇయర్స్ అమ్మాయిని డీప్ గా లవ్ చేసి వేరే ఇంత టచ్ చేయకుండా కూడా అది అమ్మాయి వేరే మ్యారేజ్ చేసుకుంటే మనకే జాలేస్తుంది. నువ్వు టచ్ చేయలేవు కాబట్టి వేరే మ్యారేజ్ చేసుకుంటా. నెక్స్ట్, నా బర్త్డే రోజు నా ఫ్రెండ్స్ అందరికి నాన్ వెజ్ పార్టీ ఇచ్చి నేనేమో ఇవాళ సాటర్డే నేను తినను అని చెప్పినప్పుడు నా మీద నాకే జాలేస్తుంది. నీకు నాన్ వెజ్ తినదు అంటే ఇప్పుడు 2016 సాటర్డే వచ్చింది నీ బర్త్డే, 2015 క్యాలెండర్ ఆడ ఆల్రెడేసి ఇవాళ ఫ్రైడే. నెక్స్ట్, మనం పోస్తున్నప్పుడు జిప్పు మధ్యలో ఇరుక్కుపోయి హాస్పిటల్కి వెళ్తే అక్కడ లేడీ డాక్టర్ ఉన్నప్పుడు మన మీద మనకే జాలేస్తుంది. నా లవర్ నా ఫ్రెండ్ తోటి లేచిపోయినప్పుడు నా మీద నాకే జాలేస్తుంది. అరే అప్పుడు హ్యాపీగా ఉండా, మనకొచ్చే రోగం వేరే వాడికి వస్తుంటే తెలియని ఆనందం ఉంటుంది. నెక్స్ట్, నాకు అర్జెంట్ గా టాయిలెట్ వచ్చిన మన లవర్ వచ్చి మమ్మల్ని ఐస్ క్రీమ్ కు రమ్మన్నప్పుడు నాకు చాలా. ఒక్కసారి ఇట్రా, నీకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది, నీ లవర్, నేను ఐస్ క్రీమ్ అమ్మేటోండి. ఫస్ట్ నా పెద్దనాన్న పర్మిషన్ తీసుకో. నేను అడిగేసి వస్తావు పర్మిషన్ కదా. ఐస్ క్రీమ్ బేబీ, నాకు ఐస్ క్రీమ్ కావాలి. బేబీ ఎందుకు చేతిలో పెట్టుకున్నావు? ఐస్ క్రీమ్ బేబీ, నాకు ఐస్ క్రీమ్ కావాలి. నో, ఐస్ క్రీమ్ రా. ఎక్స్క్యూజ్ మీ, ఐస్ క్రీమ్. కడుపేం తట్టుకుంటున్నావు గలీజ్గా? ఏంటి సార్, నువ్వు నో నో అనే బదులు ఇప్పుడు నాకైతే ఐస్ క్రీమ్ కొనిస్తే నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు ఆర్టీ చూసేందుకు నేను నీ గర్ల్ ఫ్రెండ్. నేను వెళ్ళాలి అర్జెంట్ గా. ఎక్కడికి వెళ్ళాలి? బాత్రూమ్ కా? నీ గర్ల్ ఫ్రెండ్ పక్కన వాడి బాయ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు. ఇదే సుధాకర్ చేస్తే ఎలా ఉంటుంది? సుధాకర్ రా. ఐస్ క్రీమ్. పెద్దనాన్న బేబీ, అరే పాలాయ్, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్
పెద్దనాన్న ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. సార్ నా దందా నా వ్యాపారం నేను చేసుకుంటున్నా. వ్యాపారం చేసి పక్కకి తీసుకో. పెద్దనాన్న పచ్చిగా అవుతుంది ఏంది? నువ్వు నుంచి వెళ్ళిపో, నుంచి వెళ్ళిపో, నువ్వు వెళ్ళి. నేను కూడా చూస్తా. వెళ్ళిపోరా, కొనుక్కొని ఇవ్వచ్చు కదా సచ్చినోడా. వెళ్ళిపో, వెళ్ళిపో, ఐస్ క్రీమ్ వెళ్ళిపో. ఐస్ క్రీమ్ పైసలు లేవరా రే. నా దగ్గర కూడా ఐస్ క్రీమ్ లేవు, ఏదో ఇచ్చినట్టు చెయ్యి. ఐస్ క్రీమ్ తొందరగా ఆ పాలతో చేసింది కావాలా, కోతం చేసింది కావాలా, ఏదో ఈ తొందరగా పుల్ల కావాలా, కప్పల కావాలా? రిక్కునేవాడు తొందరగా రాలే. పుల్లతో చీకటి కావాలా? సార్, నా వ్యాపారం సార్. 10 రూపాయలు కావాలా, 12 రూపాయలు కావాలా? రిక్కునే పడుతురా, ఉక్కు పట్టుకోతురా. సార్ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి తింటే తొందరగా ఒకటి ఉంది. అయిపోయింది, ఏదైనా ఒకటి చెయ్యి. మన ఇంట్లో ఆడవాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకు నీకు చీరలు లంగలు ఇప్పించినప్పుడా? నెక్స్ట్ నేను నా లవర్ తో ఉన్న టైంలోనే అంతకంటే అందమైన అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నా మీద నాకు జాలేస్తుంది. అందంగా ఉన్నావు కదా, చెప్పలేము, చెయ్యొచ్చు. అది మన మగాల్లో మ్యాజిక్ ఉంటది. ఏమంటారు శ్రీముఖి? బొంగు. నెక్స్ట్ రెస్టారెంట్ లోకి వెళ్ళినప్పుడు తెలియని ఐటమ్ ఆర్డర్ చేసినప్పుడు అది తిన్నప్పుడు ఫ్రెండ్స్ మన మీద నవ్వుతున్నారు. శ్రీముఖిని ఎందుకు ఆర్డర్ చేస్తావు? ఐటమ్ అన్నది. నెక్స్ట్ అందరూ లవర్స్ తో కలిసి సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఒంటరి ఉన్నప్పుడు జాలి చేసింది. లేరా? నిజంగా చెప్పు, ఎవరు లేరు? లేరు. ఎందుకు లేదు? పంజగుట్ట సర్కిల్ తెలుసా? ఆడ నుంచి ముందుకెళ్ళి 3rd లెఫ్ట్ ఒక డాక్టర్ ఉంటాడు. నెక్స్ట్ బర్త్డే రోజు కొత్త డ్రెస్ వేసుకుని క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరు విష్ చేయకపోతే మన మీద మనకి జాలేస్తుంది. అబ్బాయి కొత్త డ్రెస్. ఒక అందమైన అమ్మాయి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అర్థం కానప్పుడు ఛీ దీని అమ్మ జీవితం అనిపిస్తుంది. అప్పుడు నా మీద నాకే జాలేస్తుంటది. లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. హౌ వాస్ యువర్ జర్నీ టు పటాస్? yes yeah yeah how was your preparation coming to Patas? I came from Bahubali. What Bahubali? సంజయ్ చెప్పు, ఎలాంటి సందర్భాల్లో నీకు జాలేస్తుంది నీ మీద నీకే? ఉన్న ఒక కడ్రార్ మీద కాకి రెట్టేసినప్పుడు. పెద్దనాన్న now you say. నేను రీసెంట్ గా పబ్కి వెళ్ళాను. ఈ రోజు మేమిద్దరం కూర్చోకుండా ఆయన ఒక్కైనే స్టాండప్ కామెడీ చేస్తాడంట. మరి లెట్ మీ వెల్కమ్ ది యాదమాస్ రాజు. ఒకరోజు ఏమైనా నా యాదమాల మరదలు వచ్చింది. బాబా ఏంటి పొద్దుగాల బుక్కులు బాగా చదువుతున్నావు అంటే, ఏం లేదు రేపు పొద్దుగాల డాక్టర్ యూరిన్ టెస్ట్ పెడతాను అందుకని చదువుకుంటున్నాను. యూరిన్ టెస్ట్ పెడతాడంటే చదువుకుంటది అంటాను. రవాణా శ్రీముఖ మొన్న బస్ స్టాప్ లో ఇట్లా నడుచుకుంటూ పోతున్నా. బస్ స్టాప్ లో నించోరు బస్ స్టాప్ ఆటో గురించి ఎదురు చూస్తారు. ఆటో వచ్చింది, ఆటో అక్క అన్నది ఆటో అడ్డగుట్టకు వస్తా అంటే వస్తా అమ్మా, కానీ మనిషికి 20 రూపాయలు అయితే పిల్లలకు మాత్రం ఫ్రీ. పిల్లలు మీరు పని చేయరు, మీరు ఆటోకి వెళ్ళిపోరు, మేము బస్కి వస్తామని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ గర్ల్స్ మాట్లాడుకున్నా. స్వీటీ నాటి. స్వీటీ ఏమన్నది, ఏమి నాకు మొన్న పాడకలు వచ్చింది తెలుసా అంటే, ఏం కళ అంటే ఎవరో కత్తితో పొడిచి చంపినట్టు కళ వచ్చింది అంటే, అలాంటి కళలు అస్సలు నమ్మకే, అలాంటి కళలు నిజమైతే నేను ఎప్పుడో ప్రెగ్నెంట్ అయ్యేదానా అంటే ఆమెకి ఎప్పుడో ఒక కళ వచ్చింది అనమాట. అట్లా ఆ కళలో కత్తి కాదు. అర్థమైందారా? అర్థమైంది. ఇప్పుడు ఆ కళ
మొన్న హరియాడు ఏమైంది మెడికల్ షాప్ పోయిండు మెడికల్ షాప్ పోయి టాబ్లెట్ తీసుకుని ఒకటి ఏమైందిరా మొన్న దుబ్బగానికి ఐరన్ టాబ్లెట్ తీసుకుని ఏమైందిరా అంటే మింగినవారా అంటే మింగినారా అంటే కానీ భయంగా ఉందిరా అంటే ఎందుకురా భయం అంటే అది రోజు నీళ్ళు తాగుతున్నారా లోపల జంగు పడుతుంది మనం భయంగా ఉందిరా రోజు నీళ్ళు తాగుతున్నాడు దీనికంటే ముందు స్వీట్ నాటి చెప్తున్నావు అయితే మొన్న పోలీస్ స్టేషన్ కి ఒకటి ఫోన్ చేసిన తాయి హలో పోలీస్ స్టేషన్ మాట్లాడేది అరే పోలీస్ స్టేషన్ మాట్లాడరా పోలీస్ ఎస్ఐ మాట్లాడదు ఏంటి చెప్పాను ఇల్లు కాలిపోతుంది అండి మీరు జల్దీ రండి ఇల్లు కాలిపోతే పోలీస్ స్టేషన్ కాదురా ఫోన్ చేయాల్సింది ఫైర్ ఇంజన్ ఫోన్ చేయాలి అరే గూట్లే నాకు తెలుసురా కాలిపోయి నీళ్ళేరా ఇప్పుడు మంచి జోక్ ఉండకపోతే నీకు కాలు తిరిగిపోతాయి ఓకే యాదమ్మ అడిగింది నేనంటే నీకు ఎంత ఇష్టం అంటే నువ్వంటే చచ్చిపోతే నేను కోసుకుంటా మెడ కోసుకుంటా అన్ని కోసుకుంటా అన్న ఏవేవి మర్చిపోయాం మేము మొన్న యాదమ్మ వచ్చింది పటాస్ బండకి రానమ్మ దాన్ని మస్తు కొట్టిన ఇంటికి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చిందిరా ఎద్దవా ముగ్గురుండే ఒకరి ఇంటిగా నన్ను వదిలిపెట్టి వచ్చింది నేనంటే నీకు ఎంత ఇష్టం రా అంటే ఓ మస్తు నీ గురించి ఏదైనా కోసుకుంటా మెడ కోసుకుంటా చేతులు కోసుకుంటా అన్ని కోసుకుంటా అంటే ఈ లవ్ లెటర్ తీసుకెళ్లి మళ్ళీ కానీ పోరా అన్నది కాలిర కొడతావా వచ్చి జోక్ అయిపోయిందా నీకు అర్థం కాలేక దాని మీద స్వీట్ నాటి జోకే చెప్పా ఈసారి సరే ఇదంతా వదిలేసా గానీ యాదమ్మని ఎందుకు వదిలేసినావు యాదమ్మ మా పటాస్ బండకు వచ్చింది నేను రవి చెప్పినాము నీకు ఏదో ఒక తీర్పిస్తాము తూర్పిస్తామని మేము ఏం చేయాలి ఆమెని ఏం చంపే అరే కొడుతున్నావంట పిల్లల్ని చూసుకోవట్లేదంట ఎందుకు పెళ్లి చేసుకున్నావు కొట్టి కొట్టి బక్క చేస్తుంది రోజు రోజు ఆమె కూడా బక్కగానే ఉంది కదా పల్లిట్లో కర్రెగా ఉండే మధ్యలో గప్పని గురించి పర్యవాసి 2 పొక్కలు పడ్డాయి పిల్లల గురించి అన్నా ఆలోచించాలి కదా ఇద్దరు నావులు కాదాలు వేరేటోళ్ళు రే నీ పోలికలు ఉండే నా పిల్లలకి ఒక చూసినా గింతనే ఉంటాడు బట్టగాడు నా పోలిక ఎందుకు అవుతాడు అవును అడిగి జుట్టు ఎందుకు వస్తలేదు జుట్టు ఆడు సంజయ్ పోలికలు వచ్చినాయి